రామయ్య కోరిక. వెంకటాపురంలో కూలి పనులు చేసుకుని బతికే రామయ్యకు 4 సంతానం. ఆ ఊళ్ళో కూలి పనులు రోజూ దొరకవు. దొరికినా వచ్చే ఆదాయం తక్కువ. కడుపు నిండా తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్ట లేకుండా ఇంటిల్లిపాది ఉసూరుమంటూ బతికీడుస్తున్నారు. ఒకనాటి రాత్రి రామయ్యకు గారెలు తింటున్నట్టు కల వచ్చింది. నిద్రలోనే నోరూరింది. లేవగానే భార్య మంగమ్మతో తన కల గురించి చెప్పాడు. మంగమ్మ నిట్టూర్చి, గంజినేళ్లకు గతి లేదు కానీ గారెల ముచ్చట ఒకటి మనకి అన్నది. ఆ తర్వాత ముంతలో నూకల గంజి తెచ్చి భర్త ముందుంచి, పట్నం పోయి ఏదైనా పని చూసుకోమంటే నా మాట వినవు. నూతిలోని కప్పలా ఈ ఊళ్ళోనే ఉంటే మన బతుకిలాగే ఉంటుంది అన్నది. రామయ్యకు ఉన్న ఊరును వదిలి వెళ్ళాలంటే అయిష్టం పెరుకోను. అందుకే భార్య అలా అన్నప్పుడల్లా చూద్దాంలే అంటూ మాట దాట వేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అదే సమాధానం చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని రావటానికి పెరట్లోకి వెళ్ళాడు. ఈలోగా పక్కింటి రైతు వెంకయ్య 7 నెలల కొడుకు పాక్కుంటూ వచ్చి అక్కడ ఉంచిన ముంతను తోసి గంజిని వలకబోసేశాడు. అది చూసి, నీ వల్ల ఈ గంజి నీళ్ళు కూడా నాకు ప్రాప్తం లేకుండా పోయాయి కదరా అని విసుక్కున్నాడు రామయ్య. పోనీలేవయ్యా, పాపం పసిబిడ్డ, వాడికేం తెలుసు, ఇప్పుడిప్పుడే పాకడం నేర్చుకుంటున్నాడు, మనమే జాగ్రత్తగా ఉండాలి అన్నది మంగమ్మ. ఆకలి కడుపుతోనే రామయ్య ఊళ్ళోకి పని కోసం బయలుదేరాడు. ఆ పూట ఎక్కడా పని దొరకలేదు. కరణంగారి ఇంటి ముందు నుంచి వస్తుంటే గారెలు వేగుతున్న వాసన వాళ్ళింటి నుంచి కమ్మగా వీచింది. రామయ్యకు నోరూరింది. అప్పుడే ఇంటి నుంచి బయటకు వస్తున్న కరణంగారితో, అయ్యా, ఏదైనా పని ఉంటే చెప్పండి, చేస్తాను అన్నాడు. ఈరోజు మా తండ్రి గారి ఆబ్దీకం, అందరం హడావిడిగా ఉన్నాం. సరే, నువ్వు నూతిలోంచి నీళ్లు తోడి ఆ తొట్టె నింపు అని చెప్పి కరణం లోపలికి వెళ్ళిపోయాడు. పాతాళంలో ఎక్కడో ఉన్న నీళ్లన్నీ శ్రమపడి తోడి తొట్టె నింపాడు రామయ్య. గంట తర్వాత కరణం గారి భార్య 2 రూపాయలు రామయ్య చేతిలో పెట్టి ఇక వెళ్ళమంది. అమ్మగారు, 2 గారెలుంటే పెట్టండి అని నోరు తెరిచి అడిగాడు రామయ్య. అయ్యో, గారెలు ఎక్కడ మిగిలాయిరా, వచ్చిన వాళ్లే తినేశారు అన్నది ఆమె. రామయ్య నిరాశపడి నూకలు కొనుక్కోవడం కోసం శెట్టి దుకాణానికి వెళ్ళాడు. ఒరే రామయ్య, మా ఆవిడ గారెల కోసం పిండి రుబ్బుతోంది, 4 గారెలు తిని వెళ్దు గాని ఈలోగా వాకిట్లోనే ఆ బస్తాలు తీసుకువచ్చి లోపల సర్దునాయనా అన్నాడు శెట్టి. రామయ్య మహదానందంతో బస్తాలన్నీ మోసుకొచ్చి ఇంట్లో పడేశాడు. తేరా పని అయ్యేసరికి పిండి రుబ్బుతూ ఉన్న శెట్టి భార్యను రోలు కింద నుంచి బయటకొచ్చిన ఒక తేలు కుట్టింది. ఆవిడ లబోదిబోమంటుంటే శెట్టి ఇంటికి తాళం వేసి భార్యను తీసుకుని వైద్యుడింటికి పరిగెత్తాడు. నా అదృష్టం ఎంత నవ్వులాటగా తయారైందో అనుకుంటూ రామయ్య నూకల సంచితో ఇల్లు చేరాడు. మంగమ్మ బాదం ఆకులో 6 గారెలు తీసుకొచ్చి భర్తకు అందిస్తూ, నీ కల నిజమైందిలే, తిను అన్నది నవ్వుతూ. రామయ్య గారెలను చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిపోతూ, ఎక్కడివి, ఎలా వచ్చాయి అని అడిగాడు. పక్కింటి వెంకయ్య కొడుకు పాగుతున్నాడు కదా, పిల్లలు గడప దాటితే గారెలు వండటం అన్నది మన వాళ్ళ ఆచారం. ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ, అందుకే వెంకయ్య భార్య గారెలు చేసి మనకు కూడా ఇచ్చింది అన్నది మంగమ్మ. మరి మన పిల్లలకు అని అడిగాడు రామయ్య. నీకిష్టమని నీకోసమే దాచాను, వాళ్ళు రాకముందే తినేయి అన్నది మంగమ్మ. రామయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. గారెలను భార్యకు తిరిగి ఇస్తూ, వద్దులే, వాళ్ళు రాని, పిల్లలతో కలిసి అందరం తలా ఒకటి తిందాం అన్నాడు. ఈలోగా వెంకయ్య కొడుకు పాక్కుంటూ వచ్చి రామయ్య కేసి చూసి బోసి నవ్వు నవ్వాడు. రామయ్య వాణ్ణి ఎత్తుకుని ముద్దాడుతూ, పసిబిడ్డ దోగాడుతూ గడప దాటితే అదొక ఆనందం, వేడుక. సంపాదించవలసిన మగవాడు గడప దాటకపోతే అది అరిష్టం, అవకరమును. అందున అధిక సంతానంతో అవస్థలు పడుతున్న నేను రేపు పిల్లల మంచి చెట్ల గురించి పట్టించుకోకుండా సంపాదన లేని ఈ ఊళ్ళోనే ఉండిపోవటం అవివేకం. అందుకే నువ్వన్నట్టుగానే నేను పట్నం పోదామని అనుకుంటున్నాను. రేపు తెల్లవారుజామునే లేపు అన్నాడు భార్యతో. భర్త మాటలకు మంగమ్మ ముఖం కళకళ్లాడింది. కథ సమాప్తం. మహారాష్ట్ర జానపద కథ. పాలరాతి భవనం. పడమటి కనుమల దిగువలోయలోని సోమనాథపూర్ అనే ఒక చిన్న రాజ్యాన్ని సాహసప్రియుడైన రాజు సోమదేవుడు పరిపాలించేవాడు. ఆయన తన రాజ్యాన్ని సక్రమంగా పరిపాలిస్తూ ఇరుగు పొరుగు రాజ్యాలతో మైత్రీ సంబంధాలు కలిగి ఉండేవాడు.
అందువల్ల ఆ రాజ్యంలోని ప్రజలు సుఖశాంతులతో జీవించసాగారు. రాజుగారి ఏకైక సంతానం సోమరాజు. అతడు రాజోచిత విద్యలు నేర్చుకుని అందమైన యువకుడిగా పెరిగాడు. యువరాజులో ఏవైనా సాహస కృత్యాలు చేయాలన్న కోరిక రోజు రోజుకు బలపడసాగింది. ఒకనాడు అతడు తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, నేను ఒంటరిగా దేశాటన చేసి రావాలని ఆశిస్తున్నాను, అనుమతించండి అని వేడుకున్నాడు. ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి? అంగరక్షకులను వెంట పెట్టుకుని వెళ్ళు, లేదా నీతో పాటు ఒకరిద్దరు మిత్రులను తీసుకువెళ్ళు. వాళ్ళు కూడా దేశాటన పట్ల ఆసక్తి కలవాళ్లే కదా అన్నాడు తండ్రి అయిష్టంగా. వద్దు నాన్న, ఎవరితోడూ వద్దు, నేను ఒంటరిగానే వెళ్ళి రావాలనుకుంటున్నాను అన్నాడు సోమరాజు. అలా అయితే అందుకు మొదట మీ తల్లిగారి అనుమతి పొందిరా అన్నాడు రాజు. యువరాజు తల్లి వద్దకు వెళ్ళి తన కోరిక చెప్పాడు. నువ్వు ఒంటరిగా వెళ్ళటం నాకంత సంతోషం కాదు గాని దేశాటన సమయంలో ఎలాంటి చిక్కుల్లో పడకుండా క్షేమంగా తిరిగి రాగలనని నాకు మాట ఇచ్చే పక్షంలో నిరభ్యంతరంగా వెళ్ళిరా అన్నది తల్లి. యువరాజు సరేనని చెప్పి తల్లి పాదాలకు నమస్కరించి తండ్రి వద్దకు తిరిగి వచ్చి సంగతి చెప్పాడు. ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నావు అని అడిగాడు రాజు. నూతన సంవత్సర శుభారంభం కదా, రేపే బయలుదేరుతాను అన్నాడు యువరాజు. మరునాడు సూర్యోదయమవుతూ ఉండగా యువరాజు తెల్లటి గుర్రాన్ని అధిరోహించి అమితోత్సాహంతో బయలుదేరాడు. అతని వెంట వచ్చిన 6 భటులు రాజ్యం సరిహద్దుల వరకు వచ్చి వెనుతిరిగి వెళ్ళిపోయారు. యువరాజు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలనగా చూస్తూ ముందుకు సాగాడు. పగలంతా ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను తిలకిస్తూ సెలయేళ్లలో స్నానం చేసి సేద తీరుతూ ఫలవృక్షాలలోని పళ్లను కోసి తింటూ రాత్రుల్లో విశ్రాంతి తీసుకుంటూ యువరాజు కొన్ని రోజులు ప్రయాణం చేశాడు. ఒకనాడు అతనికి ఒక పెద్ద నది ఎదురయ్యింది. నదీ ప్రవాహాన్ని కొన్ని క్షణాలు పరిశీలనగా చూసిన రాజు నదిని గుర్రం మీదే దాటాలనుకున్నాడు. మరుక్షణమే అతడు గుర్రంపై ఆవలిగట్టును చేరాడు. అదొక దట్టమైన అరణ్య ప్రాంతం. ఎత్తైన వృక్షాలను తప్పుకుంటూ అతడు మెల్లగా ముందుకు వెళ్ళాడు. గుర్రం ఒక సమతల ప్రదేశాన్ని చేరుకోగానే హఠాత్తుగా ఆగిపోయింది. కొంత దూరంలో ఉన్న బ్రహ్మాండమైన ఎర్ర పాలరాతి భవనం యువరాజు దృష్టిని ఆకర్షించింది. ఎత్తైన భవన ముఖద్వారానికి పెద్ద భేరీ వేలాడదీయబడి ఉంది. ద్వారం వద్ద కాపలా భటులెవ్వరూ కనిపించలేదు. యువరాజు భేరీ మోగించాడు, కానీ భవనం నుంచి ఒక్కరూ వెలుపలికి రాలేదు. యువరాజుకు చాలా వింతగా తోచింది. గుర్రాన్ని ఒక స్తంభానికి కట్టి మెల్లగా లోపలికి వెళ్ళాడు. అక్కడ అతనికి కొందరు భటులు, సేవకులు, రాజోద్యోగులు వంటి వారు కనిపించారు. అయితే ఎవరిలోనూ జీవం లేదు, కదలిక లేదు. నడుస్తున్నప్పుడో ఏవో పనులు చేస్తున్నప్పుడో శిలాప్రతిమల్లా మారిపోయినట్టు కనిపించారు. పాలరాతి ప్రతిమలుగా మారిపోయిన మరికొందరు సైనికులు, గుర్రాలు, ఏనుగులు యువరాజు దృష్టిని ఆకర్షించాయి. యువరాజు మరికొంత ముందుకు వెళ్ళాడు. ఒక గది నిండా కత్తులు, కఠార్లు, బల్లాలు, వెల్లంబులు కనిపించాయి. గది ముందు శిలలుగా మారిన కాపలా భటులు కనిపించారు. ఇంకా కొంత ముందుకు వెళ్ళిన యువరాజుకు విశాలమైన సభామంటపంలో సింహాసనంపై కూర్చుని ఉన్న రాజు, పక్కనే వివిధ ఆభరణాలతో అలంకరించబడిన రాణి శిలారూపాలలో కనిపించారు. ఎదురుగా కూర్చున్న మంత్రులు, రాజోద్యోగులు కూడా శిలలుగానే కనిపించారు. ఎవరిలోనూ కదలిక అన్నది ఏమాత్రం లేదు. యువరాజు మెల్లగా మరికొంత దూరం ముందుకు వెళ్ళి పక్క గదిలోకి తొంగి చూశాడు. అందంగా అలంకరించబడిన పాలరాతి హంసతూరికా తల్పం మీద ఒక అందాల యువతి శిలారూపంలో పడుకొని ఉంది. పక్కనే ఆమె ఆనతికి ఎదురు చూస్తున్నట్లు ఒక పరిచారిక నిలబడి ఉంది. వారికి సమీపంలో వెండితో బంగారంతో తయారు చేయబడిన 2 మంత్రదండాలు యువరాజు దృష్టిని ఆకర్షించాయి. అతడు బంగారు మంత్రదండాన్ని తీసుకుని యువరాణి వద్దకు వెళ్ళి దాన్ని ఆమె చేతికి తాకించాడు. మరుక్షణమే అతనికి ఎవరు మీరు అన్న సుమధుర కంఠస్వరం వినిపించింది. పాలరాతి తల్పం మీది యువతి కళ్ళు తెరిచి మెల్లగా లేచి కూర్చుంది. సోమనాథపూర్ యువరాజు సోమరాజును. ఈ భవనంలో ప్రతి ఒక్కరూ చలనరహితంగా పాలరాతి శిల్పాల్లో ఉన్నారేమిటి అని అడిగాడు యువరాజు. అదొక పెద్ద కథ యువరాజా. నా పేరు రత్నకుమారి. మా తండ్రి రత్నగిరి రాజు. చాలా సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతం ఒక రాక్షసుడికి చెందినదట.
వాడు దాన్ని వదిలి అరణ్య మధ్యంలోకి వెళ్ళాడట. ఆ సంగతి తెలియక మా తండ్రి గారు ఈ స్థలంలో, అంటే రత్నపురి రాజధాని మధ్యంలో ఈ బ్రహ్మాండమైన పాలరాతి భవనాన్ని నిర్మించాడు. ఒకనాడు హఠాత్తుగా తిరిగి వచ్చిన రాక్షసుడు ఆగ్రహం చెంది భవనం మీదికి దాడి ప్రారంభించాడు. మా సైన్యం అపారంగా నష్టపోయింది. ఇక చేసేది లేక మా తండ్రి గారు రాక్షసుడితో సంధి చర్చలకు దిగాడు. రత్నగిరి పర్వత సానువులకు దిగువగల లోయలో రాజ్యం స్థాపించటానికి ముందు ఈ ప్రాంతం రాక్షసుడికి చెందిందని తెలియక ఇక్కడ భవనం నిర్మించవలసి వచ్చిన అవసరం గురించి వివరించాడు అన్నదామె. అందుకు రాక్షసుడేమన్నాడు అని అడిగాడు సోమరాజు ఆతృతగా. ఇకపై రత్నగిరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని మాట ఇచ్చాడు. అయితే వాడు ఒక నిబంధన విధించాడు అన్నది యువరాణి రత్నకుమారి. ఏమిటది అని అడిగాడు రాజు. నన్ను వాడికిచ్చి వివాహం చేయాలని కోరాడు అన్నది యువరాణి. ఆ దుర్మార్గుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడి తలను తెగ నరుకుతాను అన్నాడు యువరాజు కోపావేశంతో. వాడిప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. నా తండ్రి వాడి కోరికను నిరాకరించటంతో ఆశాభంగానికి గురైన ఆ రాక్షసుడు వెండి మంత్రదండాన్ని తీసుకుని సుడిగాలిలా విజృంభించి దానితో క్షణంలో అందరినీ తాకి రాతి విగ్రహాలుగా మార్చేశాడు. సాహసవీరుడైన ఒకానొక యువరాజు వచ్చి ఇక్కడి మంత్రజలాలు చల్లి బంగారు మంత్రదండంతో తాకేంత వరకు మీరందరూ పాలరాతి విగ్రహాలుగా పడి ఉండండి అని శపించి మాయమైపోయాడు. రండి, నన్ను కాపాడినట్టే మిగతా వారిని కూడా కాపాడండి అన్నది యువరాణి. యువరాజు మొదట యువరాణి మందిరంలోని పాత్రను బంగారు మంత్రదండంతో స్పృశించాడు. అందులోని మంత్రజలాలను భవనమంతా చిలకరించాడు. మొదట యువరాణి పరిచారికను మంత్రదండంతో తాకాడు. ఆమెకు శిలారూపం పోయి మానవ రూపం వచ్చింది. ఆ తర్వాత రాజు, రాణి, మంత్రులు, రాజోద్యోగులు, భటులు అంటూ అక్కడ శిలలుగా పడి ఉన్న ప్రతి ఒక్కరికి బంగారు మంత్రదండం సాయంతో మామూలు రూపాలు తెప్పించాడు. భవనానికి మళ్లీ జీవకళ వచ్చింది. అందరూ ఆనందోత్సాహాలతో పొంగిపోయారు. సోమరాజు చేసిన ఉపకారానికి రాజు పరమానందం చెందాడు. అతనికి కృతజ్ఞతలు తెలియచేశాడు. ఆ తర్వాత రాజు సభ ఏర్పాటు చేసి, ఆ రాక్షసుడు తిరిగి వస్తే మనమేం చేయాలో ఇప్పుడే ఆలోచించి నిర్ణయించటం మంచిది కదా అన్నాడు. ఆ మాటకు రాజుకు పక్కనే ఉన్న ఉన్నతాసనంలో ఆసీనుడై ఉన్న సోమరాజు లేచి నిలబడి, రాక్షసుడు 2 మంత్రదండాలను ఇక్కడే వదిలి వెళ్ళాడు. అవి మళ్లీ వాడి చేతిలో పడకుండా జాగ్రత్త పడాలి. ఆ మంత్రదండాలు లేకపోతే వాడు శక్తిహీనుడైపోతాడని అనుకుంటున్నాను. అప్పుడు మీ సైనికులే వాణ్ణి సులభంగా ఓడించగలరు అన్నాడు. యువరాజు సోమరాజు మాటలు అక్షరాల నిజం. అంతటి సూక్ష్మగ్రాహి ఎప్పటికీ మనతోనే ఉండటం మంచిది అన్నాడు ప్రధానమంత్రి. అందుకు రాజు మందహాసం చేస్తూ, అదేం పెద్ద సమస్య కాదు. యువరాజు మన యువరాణిని వివాహమాడటానికి సమ్మతించినట్టయితే ఆయన ఎప్పుడూ మనతో ఉండగలడు. నా సింహాసనానికి వారసుడు కాగలడు అన్నాడు. సోమరాజు మళ్ళీ లేచి నిలబడి, ప్రభు, నేనే స్వయంగా వధువును వెతుక్కోవాలనే ఆశయంతోనే మా రాజ్యం నుంచి బయలుదేరాను. నా కోరిక ఇక్కడ నెరవేరిందనే అనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే నేను మా రాజ్యానికి తిరిగి వెళ్ళి నా తల్లిదండ్రుల అనుమతి పొంది వస్తాను అన్నాడు. ఆ మాటకు సభలోని వారందరూ లేచి నిలబడి చప్పట్లు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. ఆ తర్వాత రాజు, యువరాజా, మీతో పాటు మా ప్రధానమంత్రి కూడా వచ్చి ఇక్కడ జరిగిన విషయాలు, మా కోరిక తమ తల్లిదండ్రులకు విన్నవించగలరు అన్నాడు. యువరాణి రత్నకుమారితో తమ కుమారుడికి జరగనున్న వివాహం గురించి తెలుసుకున్న రాజు సోమదేవుడు, రాణి ఎంతగానో సంతోషించారు. పరివారంతో రత్నపురికి బయలుదేరి వెళ్ళి అత్యంత వైభవంగా జరిగిన కుమారుడి వివాహం చూసి పరమానందం చెందారు. కథ సమాప్తం. నిద్ర పట్టని పిశాచం. శివపురం గ్రామానికి కొంత దూరాన ఒక చిట్టడవి ఉండేది. ఆ అడవి మొదట్లో దట్టంగా ఉన్న చెట్ల మధ్య కొన్ని పిశాచాలు చేరి కాలక్షేపం చేస్తూ ఉండేవి. అక్కడికి కొత్తగా వచ్చిన కిచకిచ అనే పిశాచానికి నిద్ర పట్టని జబ్బు దాపురించింది. తోటి పిశాచాలన్నీ రాత్రంతా జాగారం చేసి పగలంతా హాయిగా నిద్రపోతుంటే తనకు మాత్రం నిద్ర పట్టకపోవడంతో కిచకిచ దిగులుపడి తన సమస్యను తనకు అప్పుడే పరిచయమైన కింకిణి పిశాచంతో చెప్పుకుంది. అప్పుడు కింకిణి, బాధపడకు,
నిద్ర పట్టడానికి నా దగ్గర చాలా కిటుకులున్నాయి అంటూ ఒక కిటుకు చెప్పింది. దాని ప్రకారం కిచకిచ చింత చెట్టుకు తల్లకిందులుగా వేలాడుతూ నిద్రపోయే ప్రయత్నం చేసింది. కానీ అది ఫలించలేదు. తర్వాత కింకిణి, బాధపడకు, శివపురంలో రంగాచారి అనే గొప్ప వైద్యుడున్నాడు. మనిషి రూపంలో వెళ్ళి అతన్ని కలిసి నీ జబ్బు గురించి చెప్పు, చీటికెలో మాయం చేస్తాడు అని సలహా ఇచ్చింది. కిచకిచ రైతు రూపంలో వైద్యుడి వద్దకు వెళ్ళింది. దాన్ని చూడగానే వైద్యుడు, నీ ముఖంలో జీవకళ లేదు, జబ్బేమిటో చెప్పు అన్నాడు. కిచకిచ నిద్ర పట్టని వైనం గురించి వివరించడంతో వైద్యుడు మందిచ్చి పంపాడు. ఆ మందు వాడాక కిచకిచకు నిద్ర పట్టకపోగా విపరీతంగా కళ్ళు తిరగటం మొదలయ్యింది. దాంతో అది కింకిణి పిశాచాన్ని వెతుక్కుంటూ వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకుంది. అది విన్న కింకిణి పిశాచం, నీకేదో మాయ రోగం దాపురించింది, ఇక కిటుకులు చెప్పడం నా వల్ల కాదు అని ఆవులిస్తూ ఎటో ఎగిరి వెళ్ళిపోయింది. కిచకిచ ఏం చేయటానికి తోచక దిగులుగా తన ఉంటున్న చెట్టు వద్దకు తిరిగి వస్తూ ఒక చెట్టు బోదెకు ఆనుకుని ఆదమర్చి నిద్రపోతున్న ఒక మధ్య వయస్కుణ్ణి చూసింది. అసూయతో ఒక ఎండు పుల్లను విరిచి అతని మీదికి వేసింది. కళ్ళు తెరిచిన ఆ వ్యక్తి ఎదురుగా పిశాచం ఉండటం చూసి ఉలిక్కిపడి ఒక్క క్షణం భయపడ్డాడు. ఆ తర్వాత దాని వాలకం చూసి ధైర్యం కూడా తీసుకుని, పిశాచమిత్రమా, నా పేరు కిష్టయ్య, ఊరు శివపురం. నువ్వు మరీ దిగులుగా కనిపిస్తున్నావు, నీకొచ్చిన కష్టమేమిటో చెప్పు, తీర్చగలిగేదైతే తీరుస్తాను అన్నాడు. కిచకిచకు కిష్టయ్య ఆపద్బాంధవుడిలా కనిపించాడు. తనకు నిద్రపట్టని కష్టం గురించి చెప్పుకుంది. అంతా విన్న కిష్టయ్య, కొన్నాళ్ల క్రితం నాకు ఇలాంటి కష్టమే వచ్చింది. నివారణోపాయం కోసం ఎక్కడెక్కడో తిరిగాను, ఎందరెందరో వైద్యుల్ని చూశాను, వాళ్ళు చెప్పిన వైద్యాలన్నీ చేశాను, ఇచ్చిన మందులన్నీ వాడాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆఖరికి ఒక సన్యాసి చెప్పిన ఉపాయం గొప్పగా పనిచేసింది అన్నాడు. ఏమిటది అని అడిగింది కిచకిచ ఆతృతగా. పగలంతా పాటలు పాడుతూ గడిపితే రాత్రిపూట బాగా నిద్రపట్టేది. కాకుంటే నా పాట వినలేక గ్రామస్తులు నన్ను తరిమి కొట్టారు, అది వేరే విషయం. ఈ రాత్రికి నువ్వు నోరు తెరిచి పెద్దగా ఆనందంగా పాటలు పాడు. రేపు పగలంతా నిద్ర పట్టకపోతే నా మీద ఒట్టు, నీ కష్టం తీరే వరకు నేనెక్కడే ఉంటాను అన్నాడు కిష్టయ్య. నువ్వు చెప్పినట్టే చేస్తాను, బాగా నిద్రపడితే నీకు విలువైన కానుకలిస్తాను అన్నది కిచకిచ. సూర్యాస్తమయమై చీకటి పడగానే కిచకిచ గొంతెత్తి పాడటం ప్రారంభించింది. ఆ పాట కర్ణ కఠోరంగా ఉండటంతో కిష్టయ్య భరించలేకపోయాడు. దాని నుంచి తప్పించుకునే మార్గం తోచక భయపడిపోయాడు. అంతలో అతనికి తన పాట భరించలేక తనను ఊరి నుంచి తరమగొట్టిన తమ గ్రామస్తులు జ్ఞాపకం రావడంతో పగ సాధించటానికి చక్కని అవకాశంగా భావించి, నీ పాట మధురాతి మధురంగా ఉంది, నీ మధురగానాన్ని శివపుర గ్రామస్తులకు వినిపించు. పాటను చెట్టు చేమలకు వినిపించటం కన్నా మనుషులకు వినిపిస్తే ఫలితం రెట్టింపుగా ఉంటుంది అన్నాడు పిశాచంతో. మరుక్షణమే కిచకిచ గాలిలో తేలుకుంటూ శివపురం చేరి గొంతు సవరించుకుని పాడటం ప్రారంభించింది. అకాలంలో ఉరుము శబ్దం ఏమిటా అని బయటకు వచ్చి చూసిన గ్రామస్తులు గాలిలో పల్టీలు కొడుతూ పాడుతున్న పిశాచాన్ని చూసి భయభ్రాంతులై ఇళ్లలోకి దూరి తలుపులు మూసి గడియ పెట్టుకున్నారు. ఆ రాత్రంతా కిచకిచ పాటలు పాడుతూ ఊరంతా చక్కర్లు కొట్టింది. తెల్లవారుతూ ఉండగా అడవికి తిరిగి వచ్చి ఒక చెట్టు మీదకి చేరి గాఢ నిద్రలోకి జారుకుంది. పొద్దుగూకి చీకటి పడుతూ ఉండగా మెలకువ రావటంతో అది చెట్టు దిగి కిష్టయ్య వద్దకు వెళ్ళి, చాలా రోజుల తర్వాత కంటి నిండా నిద్రపట్టింది, నీ రుణం ఉంచుకోను అంటూ మాయమై మరుక్షణంలో మూటతో ప్రత్యక్షమయ్యింది. మూట విప్పి చూసి కిష్టయ్య కళ్ళు చెదిరాయి. మూట నిండా బంగారు నగలు, బంగారు కాసులు. వాటిని తీసుకుని పిశాచానికి కృతజ్ఞతతో దండం పెట్టి కిష్టయ్య ఇంటికి బయలుదేరాడు. పగలంతా బాగా నిద్రపట్టడంతో కిచకిచ ఆ రాత్రంతా ఆనందంగా గడిపింది. తెల్లవారాక కూడా దానికి నిద్ర పట్టింది. మరునాటి రాత్రి దానికి ఎందుకో పాడాలనిపించలేదు. పిశాచాలతో కలిసి ఉత్సాహంగా తిరిగింది. పగలంతా చెట్టు కొమ్మపై కొనుకు తీసింది. పిశాచమిచ్చిన ధనంతో ఇల్లు చేరిన కిష్టయ్యకు ఆ క్షణం నుంచి నిద్ర కరువయ్యింది. మనసులో ఒక విధమైన వ్యాకులం బయలుదేరింది. దానికి తోడు 2 రాత్రులు వరుసగా కిచకిచ రాకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ అడవికి వెళ్ళి చెట్టు కొమ్మపై కునుకుపాట్లు పడుతున్న దాన్ని లేపి,
2 రాత్రులు పాడటానికి ఊరి వైపు రాలేదేం మిత్రమా అని అడిగాడు. రావలసిన అవసరం ఏర్పడలేదు. అయినా నాకు నిద్ర పట్టకపోవడానికి అసలు కారణం ఇప్పుడు తెలిసిపోయింది. నా చెట్టు తొర్రలో నేను అన్నాళ్ళు కాపలా కాస్తూ వచ్చిన ధనం, నేను ప్రాణాలతో ఉన్నప్పుడు బంగారు నగలని చెప్పి నకిలీ నగలమ్మి అమాయక ప్రజలను మోసం చేసి కూడబెట్టిన పాపిష్టి సొమ్ము ప్రమాదవశాత్తు అకాల మరణం పాలై పిశాచమైనప్పటికీ ఆ ధనాన్ని వదలకుండా తెచ్చి తొర్రలో దాచి కాపలా కాస్తూ వచ్చాను. ఆ పాపపు సొమ్ము నా వద్ద ఉన్నంత వరకు నాకు నిద్ర పట్టలేదు. దాన్ని నీకిచ్చి వదిలించుకున్నాక హాయిగా నిద్రపడుతోంది అంటూ పెద్దగా ఆవులించి మళ్లీ నిద్రకు ఉపక్రమించింది కిచకిచ. తన అశాంతికి కారణం గ్రహించి ఇంటికి తిరిగి వచ్చిన కిష్టయ్య పిశాచమిచ్చిన ధనాన్ని దాన ధర్మాలు చేసేశాడు. ఆ తర్వాత తనకున్న కొద్దిపాటి పొలంలో భార్యా పిల్లలతో కలిసి పగలంతా కాయకష్టం చేస్తూ రాత్రుల్లో కంటి నిండా నిద్రపోతూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపాడు. కథ సమాప్తం. బేతాళ కథ. ఉత్పలాక్షి ప్రేమ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ ఉదాత్త లక్ష్య సాధన కోసం, ఏ ప్రజల క్షేమం కాంక్షించి నువ్వు అర్ధరాత్రి సమయంలో ఇలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయితే సామాన్య ప్రజల క్షేమమే జీవిత లక్ష్యంగా భావించే పాలకులు సైతం ఒక్కొక్కసారి రాజ్యకాంక్ష కారణంగా అటువంటి లక్ష్యానికి తిలోదకాలు వదులుతూ ఉంటారు. హఠాత్తుగా అలాంటి మానసిక పరివర్తనకు లోనైన వజ్రపాణి అనే యువకుడైన రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. గిరివ్రజపురాన్ని పరిపాలించే ఉగ్రసేనుడి కుమారుడు వజ్రపాణికి బాల్యం నుంచే రాజ్య పరిపాలనా వ్యవహారాల పట్ల ఆసక్తి మెండుగా ఉండేది. అతడు యుక్త వయస్కుడయ్యేసరికి సకల క్షత్రియోచిత విద్యలను క్షుణ్ణంగా అభ్యసించాడు. తండ్రికి పాలనా విషయాల్లో అప్పుడప్పుడు విలువైన సలహాలు ఇచ్చేవాడు. ఆ సలహాల వెనక సూక్ష్మ పరిశీలన, దూరదృష్టి, వయసుకు మించిన వివేకం ఉండటం గమనించి తండ్రి ఆనందాశ్చర్యాలు చెందేవాడు. తన కుమారుడు అసాధారణ మేధావి, సర్వసమర్థుడు అని ఆయన అచిరకాలంలోనే గ్రహించాడు. తన కుమారుడి పాలనలో ప్రజలు ఎలాంటి కొరత లేకుండా సుఖపడగలరని భావించటం వల్ల అతనికి సర్వాధికారాలు అప్పగించి సింహాసనాధిష్ఠుణ్ణి చేసి తాను విశ్రాంతి తీసుకున్నాడు. వజ్రపాణి రాజైన తర్వాత ఒక్క క్షణం కూడా విశ్రమించలేదు. మంత్రి, సేనాధిపతి, సైన్యం, ఇతర అధికార గణాన్ని రాజ్యాన్ని ప్రగతి పథంలో నడిపించే బృహత్ కార్యంలో భాగస్వాములుగా చేశాడు. సమృద్ధిగా సాగునీటి సౌకర్యాలు కల్పించి వ్యవసాయాన్ని, నూతన పరికరాలను తెప్పించి కుటీర పరిశ్రమలను అభివృద్ధి పరిచాడు. సోమరితనాన్ని నిర్మూలించటం కోసం ప్రతి ఒక్కరికి పని తప్పనిసరి చేశాడు. ఆఖరికి చెరసాలలోని ఖైదీలందరికీ శిక్షణనిచ్చి పరిమిత స్వేచ్ఛ కల్పించి వాళ్ల దృష్టిని సంపాదన వైపు మళ్లించాడు. అకుంఠిత దీక్షతో కృషి చేసి 3 ఏళ్లలో దేశాన్ని సుసంపన్నం చేశాడు. ఇలా ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత వజ్రపాణి తన వివాహం గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. ప్రజాక్షేమమే జీవిత లక్ష్యంగా భావించిన తాను తన రాజ్యానికి చెందిన ఒక సామాన్య యువతిని వివాహం చేసుకుని ప్రజలతో మమేకం కావాలని ఆశించాడు. కాబోయే రాణి విద్యా వివేక సంపన్నురాలిగా ఉండాలి గనుక రాజ్యంలోని యువతులకు తెలివితేటల పోటీ నిర్వహించి అందులో విజేతగా వచ్చే యువతిని వివాహమాడగలనని ప్రకటించాడు. రాణి కావాలన్న కోరికతో పలువురు యువతులు పోటీలలో పాల్గొనడానికి వచ్చారు. జ్ఞాపక శక్తిలోనూ, గణితంలోనూ, క్రీడలలోనూ పోటీ పరీక్షలు నిర్వహించారు. పోటీలలో చివరికి నీలోత్పల, శివదర్శిని అనే 2 యువతులు సమఉజ్జేలుగా నిలిచారు. తర్వాత ఎన్ని పరీక్షలు పెట్టినా ఎవ్వరూ వెనక్కు తగ్గలేదు. నీలోత్పల అపురూప సౌందర్యవతి, శివదర్శిని సాధారణ అందచందాలు గల యువతి. ఆ ఇరువురిలో ఒకరిని ఎంపిక చేసుకునే బాధ్యతను రాజు వజ్రపాణి స్వయంగా స్వీకరించాడు. మీలోని శౌర్య పరాక్రమాలు ఏపాటివో తెలుసుకోదలిచాను. 7 గుర్రాల వీరుణ్ణి పట్టి బంధించి తీసుకురండి చూద్దాం అన్నాడు రాజు వారితో. ఒక్క క్షణం ఆలోచించిన ఆ 2 యువతులు అక్కడ ఉంచిన 2 పళ్ళెరాల్లో నీళ్లు నింపి మెట్ట మధ్యాహ్న సూర్యుడి ప్రతిబింబంతో తెచ్చి రాజుకు అప్పగించారు.
7 గుర్రాల వీరుడంటే సూర్యుడు. అతన్ని పట్టి బంధించటం అంటే సూర్యుడి ప్రతిబింబాన్ని పట్టుకురావటమే. అంతవరకు ఆ ఇద్దరు యువతులను పరిశీలనగా చూస్తున్న రాజులో ఉన్నట్టుండి ప్రగాఢమైన అనుమానం రావడంతో, మొదట మీ కుటుంబాల నేపథ్యం నాకు తెలియాలి. మీ తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. అది తెలిసాక చివరి పోటీ నిర్వహించి అందులో నెగ్గిన వారిని అర్ధాంగిగా స్వీకరిస్తాను అన్నాడు. ఆ మాటకు నీలోత్పల ఉలిక్కిపడి, తల్లిదండ్రులు ఎవరైతేనే మొదట ఆ చివరి పోటీ ఏదో నిర్వహించండి ప్రభు అన్నది అమిత ఆతృతతో. రాజు శివదర్శిని కేసి చూశాడు. రాజధానికి తూర్పున ఉన్న రామవరం గ్రామం రైతు కుటుంబానికి చెందిన దాన్ని. తండ్రి పేరు భోషయ్య, తల్లి నాగమణి అన్నదామె. రాజు మళ్లీ నీలోత్పల కేసి తిరిగి, నీ తల్లిదండ్రుల పేర్లు చెప్పడానికి సంశయిస్తున్నావంటే అందులో ఏదో రహస్యం ఉన్నట్టే కదా అని అడిగాడు. అవును, ఉన్నది. నేను కోసల రాజ్య యువరాణి ఉత్పలాక్షిని. నీ మీద అభిమానం పెంచుకుని నిన్ను వివాహమాడాలని వచ్చాను. రాజువైన నువ్వు ఒక సామాన్యురాలిని వివాహమాడటం నాకేమాత్రం ఇష్టం లేదు. నా ప్రేమ నెగ్గటం కోసం ఇలా మారువేషం వేయక తప్పలేదు. అది పెద్ద అపరాధమా అన్నదామె ఆవేశంతో. ఇది మా రాజ్యంలోని సామాన్య యువతులకు మాత్రమే నిర్వహిస్తున్న పోటీ. ఇందులో పొరుగు రాజ్యం యువరాణి పాల్గొనటం భావ్యం కాదు కదా అన్నాడు రాజు నెమ్మదిగా. వరించి వచ్చిన అన్ని విధాల అర్హురాలైన సాటి రాకుమారినైన నన్ను కాదనటం మాత్రం భావ్యమవుతుందా? నువ్వు దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు అంటూ ఉత్పలాక్షి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. వజ్రపాణి గంభీరంగా తల పంకిస్తూ ఆమె కేసి చూడసాగాడు. శివదర్శిని ఏం చేయటానికి తోచక అక్కడి నుంచి వెనుదిరిగింది. వజ్రపాణి అంతకు ముందెప్పుడూ ఉత్పలాక్షిని చూడలేదు కానీ ఆమె గురించి చాలా విన్నాడు. ఆమె కోసలరాజు అమరేంద్రుడి ఏకైక పుత్రిక. తండ్రికి ఆమె పట్ల అపరిమితమైన వాత్సల్యం. అమరేంద్రుడు పేరుకు రాజే తప్ప సదా సర్వవేళలా చదరంగం ఆడటంలో నిమగ్నుడై ఉండేవాడు. అందువల్ల రాజ్యాధికారమంతా కుమార్తె ఉత్పలాక్షి చేతిలోనే ఉండేది. ఆమె ప్రజల క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకునేది కాదు. మంత్రుల సలహాలను వినేది కాదు. నేరస్తులు పెరిగిపోవడంతో అమాయకులు బాధపడుతున్నారు. ఆమె పాలనలో కోసల రాజ్య ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. అటువంటి ఉత్పలాక్షి పొరుగు రాజైన వజ్రపాణి శౌర్య పరాక్రమాలు, విద్యా వివేకాలు, అందచందాలు గురించి విని ఆయన మీద అభిమానం పెంచుకుంది. ఎలాగైనా పెళ్లాడి తీరాలన్న పంతం పట్టి మారువేషంలో వచ్చి పోటీల్లో పాల్గొన్నది. కానీ పట్టుబడి భంగపడటం భరించరాని అవమానంగా భావించింది. తిరిగి వెళ్ళి తండ్రికి జరిగిన సంగతి చెప్పి కన్నీరు కార్చింది. తండ్రి అమరేంద్రుడు ఆమె దుఃఖాన్ని చూసి భరించలేకపోయాడు. కోసల రాజ్యం గిరివ్రజపురానికన్నా సువిశాలమైనది. సైనిక బలం కూడా చాలా ఎక్కువే. వజ్రపాణి మీదికి దండెత్తడం చాలా తేలికైన పనే. అయినా అమరేంద్రుడు ఆ పని చేయదలచలేదు. తొందరపడకుండా సంయమనంతో ఆలోచించాడు. ఎలాగైనా తన గారాల పట్టి కోరిక నెరవేర్చాలని భావించాడు. వృద్ధ మంత్రిని పిలిచి సమస్య పరిష్కారం కోసం కూలంకషంగా చర్చించాడు. ఆ తర్వాత ఆయన ద్వారానే వజ్రపాణికి ఒక లేఖను పంపాలని నిర్ణయించాడు. మరునాడే వృద్ధ మంత్రి రాజుగారి లేఖతో గిరివ్రజపురానికి దూతగా బయలుదేరాడు. వజ్రపాణి ఆ లేఖను అందుకొని చదివాడు. చిరంజీవి గిరివ్రజపుర రాజు వజ్రపాణికి కోసల ప్రభు అమరేంద్రుడి శుభాశీస్సులు. తమరు విధించిన నిబంధనకు విరుద్ధంగా పోటీలలో పాల్గొని దురుసుగా ప్రవర్తించినందుకు నా కుమార్తె ఉత్పలాక్షి తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. తమ పట్ల పెంచుకున్న ప్రేమ కారణంగానే ఆమె ఆ సాహసానికి పూనుకున్నది. నా కుమార్తె సుఖ సంతోషాలకు మించినది నాకు ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. ఆమె ప్రేమను మన్నించి తమరు పాణిగ్రహణం చేసినట్టయితే మా కోసల రాజ్యం తమదే అవుతుంది. ఉభయ రాజ్యాలకు తమరే ప్రభువు కాగలరు. వివేక సంపన్నులైన తమరిని వివాహమాడితే నా కుమార్తె జీవితం సక్రమ మార్గంలో సుఖమయం కాగలదని ఆశిస్తున్నాను. నేను చదరంగం ఆడుకుంటూ మీ తండ్రిలాగా నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేస్తాను. వజ్రపాణి కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు. ఆ తర్వాత ఉత్పలాక్షిని వివాహమాడటానికి సమ్మతిస్తున్నట్లు అమరేంద్రుడికి ప్రత్యుత్తరం పంపాడు. త్వరలోనే వజ్రపాణి ఉత్పలాక్షుల వివాహం ఘనంగా జరిగింది. సువిశాలమైన కోసల రాజ్యాన్ని
గిరివ్రజపురంతో కలుపుకుని వజ్రపాణి ఉమ్మడి రాజ్యానికి ప్రభువయ్యాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, తమ రాజ్యానికి చెందిన ఒక సామాన్య యువతిని పెళ్లాడతానని ప్రకటించిన గిరివ్రజపుర రాజు వజ్రపాణి చివరికి పోటీల్లో విజేత అయిన సామాన్య యువతి శివదర్శినిని కాదని దురహంకారి అయిన కోసల రాజ్య యువరాణి ఉత్పలాక్షిని వివాహమాడటం మాట తప్పడం కాదా? తెలిసి ఒక దురహంకారిని వివాహమాడటం వివేకం అవుతుందా? ఆయనలో నిద్రాణమై ఉన్న రాజ్యకాంక్షే ఈ విపరీత నిర్ణయానికి పురికొల్పిందా? లేక కోసల రాజ్య సైనిక బలానికి భయపడి ఈ వివాహానికి తల ఒగ్గాడా? ఇవన్నీ కాకుండా ఆయన నిర్ణయానికి బలమైన కారణం మరేదైనా ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రజాక్షేమాన్ని పరిరక్షించటమే పాలకుల ప్రధాన కర్తవ్యమని విశ్వసించిన ఆదర్శ పాలకుడు వజ్రపాణి. బాల్యం నుంచే ఆయనలో ఈ భావం దృఢంగా బలపడుతూ వచ్చింది. అందుకోసమే అహర్నిశలు కృషి చేశాడు. మిగిలినవన్నీ ఆయనకు ముఖ్యం కాదు. కోసలరాజు లేఖను చదవగానే మొదట ఆ దేశ ప్రజలు పడుతున్న బాధలే వజ్రపాణి కళ్ల ముందు కదలాడి ఉంటాయి. వారి బాధలు పోగొట్టడానికి ఉత్పలాక్షిని వివాహమాడటం మంచి అవకాశంగా భావించటం వల్లే అందుకు అంగీకరించాడు. అంతేగాని రాజ్యకాంక్ష వల్ల కాదు, సైనిక బలానికి భయపడి కాదు. తండ్రి అతిగారాభం కారణంగా దురహంకారిగా పెరిగినప్పటికీ యువరాణి ఉత్పలాక్షి విశిష్ట గుణగణాలు గల వజ్రపాణిని అభిమానించి మనసారా కోరుకున్నది. తను అంతగా ఆరాధించే భర్తకు ఆమె బాసటగా నిలబడగలదనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మాట తప్పటం గురించి, సామాన్య యువతిని పెళ్లాడమని ఆయననెవ్వరూ కోరలేదు. అది ఆయన తనకు తానే తీసుకున్న నిర్ణయం. శివదర్శినిని వివాహమాడితే అది ఆమె ఒక్కతికు మాత్రమే ప్రయోజనం. ఉత్పలాక్షిని వివాహమాడటం వల్ల కోసల గిరివ్రజపుర ప్రజలందరికీ ప్రయోజనం. ప్రజాక్షేమం అన్న విస్తృత ప్రయోజనం దృష్ట్యా అది మాట తప్పినట్టు కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.